విలువ మనకి వేదంలో ఉపనిషత్తుల్లో చెప్పారు, ఆచార్యులు చెప్పారు. ఈ రాస్కెల్స్ ఎండిపోయిన శవానికి ఇచ్చే ప్రయారిటీ అమ్మకి ఇవ్వరు, దేశానికి ఇవ్వరు. మనం ఏమంటాం భారతమాత, వాడేమో భారతమాతకి ఎంతమంది భర్తలు అంటాడు. సో అందువల్ల నేను ఖచ్చితంగా ఎడారి మతాన్ని వ్యతిరేకిస్తాను. ఎందుకంటే దిస్ డజర్ట్ రిలిజియన్స్ ఈజ్ నాట్ అప్లికబుల్ ఫర్ ఇండియా. ఇంకా బాగా చెప్పాలంటే దిస్ ఈజ్ నాట్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్. మరి సామాన్యులు చాలా మంది కన్వర్ట్ అవుతున్నారు కదా గురుజీ. ఇప్పుడు ఏపీలో చూసుకుంటే 2021లో దాదాపు అంటే ఒక న్యూస్ వచ్చింది, 699 క్రిస్టియన్ గ్రామాలు వెలిసాయని. వాడు కూడా పాస్టర్, అతని పేరు నాకు కరెక్ట్గా గుర్తులేదు, బట్ వాడు ఏంటంటే హిందూ దేవీ దేవతలను కాళ్ళతో తంతా ఉంటే పడేస్తూ ఉంటే ఆ ఊరోళ్ళందరూ కూడా చాలా సంతోషపడ్డారు, ఇంకా చేయండి అన్నారు. తర్వాత వాడిని తీసుకుపోయి అరెస్ట్ చేసారు, వాడు మళ్ళీ బయటకు వచ్చిండు, అది వేరే సంగతి. తెలుసు. 699 క్రిస్టియన్ గ్రామాలు. ఇది ఒక హిందూ దేశంలో అఖండ భారతం అంటాం, అఖండ భారతం కావాలని కోరుకుంటాం, ఒక హిందూ రాష్ట్ర కావాలని కోరుకుంటాం, మనం మెజారిటీ అంటాం. మరి ఎక్కడికి వెళ్తున్నాం? ఎందుకు వీళ్ళందరూ కన్వర్ట్ అయిపోతున్నారు? ఇప్పుడు వీళ్ళంటి వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. ఇది చాలదుగా, ఒక్కడి వల్ల చాలదు కదా, ఇద్దరి వల్ల ముగ్గురు వల్ల చాలదుగా.